రోజు 2 స్పూన్లు లయన్ డేట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకుని తాగొచ్చు. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. విదేశాల్లో ఉన్న 2 నిందితులపై రెడ్ కార్నర్ నోటీసుకు మార్గం సుగమమైంది. సిబిఐ ద్వారా రెడ్ కార్నర్ నోటీస్ పత్రాలు ఇంటర్పోల్కు చేరుకున్నాయి. రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చేందుకు సిబిఐ ఒప్పుకుంది. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు ఇంటర్పోల్కు సిబిఐ సిఫార్సు చేసింది. హైదరాబాద్ పోలీసులు ఇచ్చిన అన్ని పత్రాలతో సిబిఐ సంతృప్తి చెందింది. 2 నిందితులపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని ఇంటర్పోల్ను కోరింది. 196 దేశాల ప్రతినిధులను ఇంటర్పోల్ అప్రమత్తం చేయనుంది. ప్రస్తుతం ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులు అమెరికా వదిలి వెళ్లిపోయారు. కెనడాలో ప్రభాకర్ రావు, బెల్జియంలో శ్రవణ్ రావు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రెడ్ కార్నర్ నోటీస్ జారీ అయితే ఇద్దరిని ఇండియాకి రప్పించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు సిటీ పోలీసులు. మోర్ అప్డేట్స్ తెలుసుకుందాం. క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఉన్నారు ఫోన్ లైన్లో. రమేష్ వైట్ల, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామంగా తెలుస్తూ ఉంది. విదేశాల్లో ఉన్న 2 నిందితులపై రెడ్ కార్నర్ నోటీస్కు మార్గం అయితే క్లియర్ అయినట్టు సమాచారం. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో మొత్తం లైన్ క్లియర్ ఏంటి చెప్పొచ్చు. ఈ కేసులో ముఖ్యంగా కేసు నమోదైన తర్వాత ఇండియా నుంచి వెళ్లిపోయిన ప్రభాకర్ రావు, మాజీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా కొనసాగిన ప్రభాకర్ రావుతో పాటుగా ఒక చాలా లిమిట్ అయిన శ్రవణ్ రావు ఇద్దరు కూడా ఇండియా వదిలిపెట్టి పారిపోయి అటు అమెరికాలో సెటిల్ అయిపోయారు. అయితే ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మొత్తం కూడా బయటకు పంపించే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు ప్రభాకర్ రావు, ఇటు శ్రవణ్ రావు ఇద్దరు కూడా అమెరికా వదిలిపెట్టి ఒకరు బెల్జియం, ఒకరు కెనడాకి వెళ్ళిపోయినట్లుగా అధికారులు గుర్తించారు. అయితే వీళ్ళకి సంబంధించి ఇద్దరిని అయితే హైదరాబాద్ రప్పించేందుకు సిటీ పోలీసులు తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు భాగంగానే ఇద్దరిపైన ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయించే ప్రయత్నం అయితే చేస్తారు. అయితే దీంట్లో భాగంగా ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయాలంటే తప్పనిసరిగా సిబిఐ మన దేశంలోని సిబిఐ సిఫార్సు చేయాల్సి ఉంటుంది. ఆ సిబిఐ సిఫార్సు చేస్తేనే ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేస్తారు. అయితే ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు తెలంగాణ సిఐడి ద్వారా సిబిఐని కాంటాక్ట్ చేయడం జరిగింది. సిబిఐని కాంటాక్ట్ చేసి సిబిఐ అడిగిన అన్ని పత్రాలు, అన్ని పేపర్స్ కూడా సమర్పించడం జరిగింది. అయితే సిబిఐ సాటిస్ఫై అయిపోయి ఆ మేరకు సిఫార్సు అంటే ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీస్ కు సిఫార్సు చేస్తూ ఇప్పటికీ పేపర్స్ మొత్తం కూడా ఇంటర్పోల్ పంపించడం జరిగింది. ఫ్రాన్స్ లో ఉన్న ఇంటర్పోల్ కి మొత్తంగా ఈ పేపర్ చేరుకోవడం జరిగింది. అయితే ఏ క్షణంలోనైనా ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీస్ జారీ అయ్యే అవకాశం ఉంది. ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీస్ జారీ అయిన పక్షంలో 196 దేశాల్లో ఉన్న నిందితులు అంటే వీళ్ళిద్దరు ప్రభాకర్ రావు, తర్వాత శ్రవణ్ రావు ప్రస్తుతం బెల్జియం, కెనడాలో ఉన్న నేపథ్యంలో వాళ్ళిద్దరిని ఇటు ఇండియాకు హైదరాబాద్ రప్పించే ప్రయత్నాలు కూడా తీవ్రతరం చేసే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఇద్దరు హైదరాబాద్ వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు కావచ్చు, కీలక దశకు చేరుకునే అవకాశం అయితే కనబడుతుంది. దీంట్లో అప్పటి ప్రభుత్వ పెద్దలతో పాటు కొంతమంది అధికారులు, కొంతమంది ప్రభుత్వంలో పనిచేసిన కీలకమైన పెద్దలకు సంబంధించిన పూర్తి సమాచారం బయటకు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికైతే అటు సిబిఐ సాటిస్ఫై అయిపోయి ఆ పేపర్స్ మొత్తం కూడా హైదరాబాద్ పోలీసులు సమర్పించిన పేపర్స్ మొత్తాన్ని కూడా అటు ఇంటర్పోల్ కు పంపించడం జరిగింది. ఏ క్షణంలోనైనా ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసే అవకాశం అయితే కనబడుతుంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్ వైట్ల. రైట్, అది రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయితే ఇద్దరిని ఇండియాకి రప్పించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు సిటీ పోలీసులు.